హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఏ రామ్. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం వన్‌డే సిరీస్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా ఫస్ట్ మ్యాచ్ రివ్యూ వీడియో మాట్లాడుకుందాము. అలాగే వర్షం పడడం వల్ల మ్యాచ్ టాస్ డిలే అయ్యి జస్ట్ 25 ఓవర్స్‌కే మ్యాచ్ జరిగింది. మామూలుగా అయితే 50 ఓవర్స్ మ్యాచ్ 25 ఓవర్స్‌కే జరిగింది హాఫ్ అనుకోవాలా. అలాగే తర్వాత ఈ మ్యాచ్‌లో గుర్బాజ్‌కి అయితే చాలా మంచి నాక్ ఆడాడు. తను 100 చేశాడు. అలాగే గిల్ కూడా మంచి నాక్ ఆడాడు. 80+ రన్స్ చేశాడు. క్యాచెస్ కూడా బాగా పట్టాడు. కొత్తగా డెబ్యూట్ చేసిన ఇద్దరు బౌలర్స్ కూడా వికెట్లు తీశారు. అలాగే ఓవరాల్‌గా బౌలింగ్, ఫీల్డింగ్ నితీష్ కుమార్ రెడ్డికి 2 వికెట్లు పడ్డాయి. అన్ని విధాలుగా అయితే చాలా బాగా చేశారు. రోహిత్ శర్మ ఒక మిస్అండరింగ్ రన్అట్ అయ్యాడు. అది కూడా ఈ ఫుల్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఓకే. టీమిండియా టాస్ గెలిచి ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకునింది. ఫీల్డింగ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ బౌలింగ్లో బాగా స్టార్ట్ చేశారు. బ్యాటింగ్లో అయితే వికెట్స్ అయితే పడ్డాయి. బౌలింగ్లో ఫస్ట్ వికెట్లు బాగా తీశారు. జస్ట్ 26కే 3 వికెట్స్ పడ్డాయి ఆఫ్ఘనిస్తాన్‌ది. తర్వాత ఒక 100 పార్ట్నర్షిప్ నడిచింది కెప్టెన్ మధ్యలో. అలాగే తర్వాత గుర్బాజ్ తను కూడా మంచి నాక్ ఆడాడు. 100 చేశాడు. 102 రన్స్ చేశాడు జస్ట్ 51 బాల్స్‌లో. 8 సిక్స్‌లు, 8 ఫోర్‌లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 200+లో ఉంది. చాలా బాగా ఆడాడు తను. అలాగే కెప్టెన్ వాళ్ళిద్దరు కలిసి 166 రన్స్ యాడ్ చేశారు. జస్ట్ 66 బాల్స్‌లో వాళ్ళిద్దరు. అలాగే దాంట్లో అయితే కెప్టెన్ అయితే ఏం లేదు. తను జస్ట్ ఊరికే పెస్టేటర్‌లాగా దానికి సింగిల్స్ తీసి అందిస్తున్నాడు. జస్ట్ తను 27 రన్స్ మాత్రమే చేశాడు. తర్వాత తనైతే 82 రన్స్ చేశాడు గుర్బాజ్. చాలా బాగా ఆడాడు ఇన్నింగ్స్ అయితే. ఫాస్టెస్ట్ సెంచరీ ఇండియా పైన సెకండ్‌లో ఏమున్నాడు. ఫస్ట్ సాయిన్ అఫ్రిది ఏమున్నాడు 45 బాల్స్‌లో. తను సెకండ్ ప్లేస్‌లో అయితే ఉన్నాడు 48 బాల్స్‌లో. ఇన్నింగ్స్ అయితే చాలా బాగా ఆడాడు. అలాగా తర్వాత ఉమర్జయ్ తను కూడా అయితే 16 బాల్స్‌లో 26 రన్స్ చేశాడు. 3 సిక్స్‌లు కొట్టాడు. వాళ్ళ కెప్టెన్ 30 బాల్స్‌లో 27 రన్స్ వేసి 3 ఫోర్‌లు కొట్టాడు. అంతే తప్పక మిగతా ఏ బ్యాట్స్‌మెన్‌లు అయితే సింగిల్ డిజిట్ కూడా దాటి రాలేదు. అంతగా ఎవరైతే సరిగ్గా ఆడలేదు బ్యాటింగ్‌లో. రషీద్ ఖాన్ కూడా అంతగా అయితే ఏం ఆడలేదు. తను కూడా 9 రన్స్ ఎన్నో చేశాడు అంతే. మిగతా వాళ్ళు కూడా ఎవరు రాలేదు. దాని తర్వాత హైయెస్ట్ 1 సెంచరీ పార్ట్నర్షిప్ తర్వాత వాళ్ళకి హైయెస్ట్ పార్ట్నర్షిప్ ఏదంటే ఉమర్జయ్ అలాగే నబీ ఇద్దరు కలిసి 24 బాల్స్‌లో 28 రన్స్ యాడ్ చేశాడు. అంతకు మించి పెద్ద పార్ట్నర్షిప్స్ అయితే ఏమి రాలేదు. తర్వాత వాళ్ళ మిగతా బ్యాట్స్మెన్లు మొత్తం కూడా అందరూ సింగిల్ డిజిట్స్‌కే అవుట్ అయ్యారు. వాళ్ళ స్కోర్ మొత్తము 194 రన్స్ అయితే దాంట్లో గుర్బాజ్ మాత్రమే 102 రన్స్ చేస్తే మిగతా వాళ్ళు 84, 95, 90, 93, 92 రన్స్ కూడా చేశారు అంతే. అంతకన్నా ఎక్కువ చేయలేకపోయారు వాళ్ళు కూడా. ఇంకొక 30 రన్స్ ఎక్స్ట్రా ఒక 35 రన్స్ ఉండింటే ఇంకా బాగుండింది. ఇంకా కొంచెం ఇండియాకి టైట్‌గా టైట్ కాల్ లాగా అనేది ఉండేది. కొంచెం 30 రన్స్ అయితే షార్ట్‌గానే ఉన్నారు. అది మెయిన్ ఏంటంటే మన వాళ్ళు బౌలింగ్ కూడా చాలా బాగా వేశారు. కొంచెము హర్షద్ దుబే రన్స్‌కి పోయినా కానీ వికెట్స్ అయితే తీశాడు తను. 5 ఓవర్స్‌లో 47 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. ఎకానమీ 9 ఉంది. కానీ బౌలింగ్ అయితే సెకండ్ హాఫ్‌లో కొంచెం రన్స్ లీకేసిన. ఫస్ట్‌లో అయితే చాలా బాగా వేశాడు. అలాగే ఈ మ్యాచ్ తను డెబ్యూట్ చేశాడు. డెబ్యూట్ మ్యాచ్‌లో అయితే చాలా బాగా వేశాడు. 3 వికెట్లు కూడా వచ్చాయి తనకి. అలాగే తర్వాత ఇంకొకటి చూసుకుంటే తను కూడా కార్బన్ బ్రో తను కూడా బాగా వేశాడు. తను కూడా 5 ఓవర్స్ వేసి 27 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. తన ఎకానమీ కూడా 5 ఉంది. టాల్ బౌలరు చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు తను. మనకు టాల్ బౌలర్స్ ఇండియాకి చాలా ఇంపార్టెంట్ కదా. తను బౌలింగ్ అయితే చాలా బాగా చేస్తున్నాడు. ఫాస్ట్ కూడా 140 నుంచి 150 మధ్యలో కూడా టచ్ చేస్తున్నాడు తను. బౌలింగ్ కూడా చాలా బాగా చేస్తున్నాడు. అలాగే హర్షద్ దుబే కూడా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. కొంచెం లాస్ట్‌లో కొన్ని రన్స్ లీక్ అయ్యాయి. అంతకుముందు వరకు చాలా బాగా చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి కూడా చాలా బాగా చేశాడు. తను 4 ఓవర్స్ వేసి 31 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. ఎకానమీ 8 ఉంది. అది కూడా తను బౌలింగ్‌కి వచ్చినప్పుడు కూడా చాలా లేట్‌గా వచ్చాడు. లేట్‌గా వచ్చా కానీ తను మెయిన్ ఇంపార్టెంట్ అయిన 2 వికెట్స్ అయితే తనే తీశాడు. నబీది కానీ తర్వాత గుర్బాజ్‌ది కానీ వాళ్ళిద్దరూ ఉంటే యాళ్ళకు స్కోరింగ్ ఒక 35 అయితే ఎక్కువ పోయేది. వాళ్ళిద్దరూ వికెట్‌లు తను 16థ్ ఓవర్‌లో ఏమో గుర్బాజ్ వికెట్ తీశాడు. అంత బాగా సెట్ అయిన ఒక బ్యాట్స్‌మెన్ వికెట్ యార్కర్‌తో మంచి మిడిల్ స్టంప్ ఎగిరింది. యార్కర్ అయితే చాలా బాగా వేసినాడు. మనకు తెలుసు ఒక అంత సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్ అయితే తనకి ఇంకా ఫుట్‌బాల్‌లా కనొస్తా ఉంటది తనకి. అలాంటి బ్యాట్స్‌మెన్ కూడా తను అవుట్ చేశాడు. అలాగే తర్వాత నబీని కూడా తను అవుట్ చేశాడు. యార్కర్ కాకపోయినా యార్కర్ లాంటి బాల్ అది కవర్స్‌లో క్యాచ్ వచ్చి అవుట్ అయ్యాడు తను. తనున్నా గానీ ఇంకా 30+ రన్స్ వచ్చాయి. ఎందుకంటే తను ఎలా ఆడతాడో మనకు తెలుసు. బౌండరీస్ ఎలా హిట్ చేస్తాడో మనకు తెలుసు కాబట్టి
ఆ 2 వికెట్లు చాలా ఇంపార్టెంట్. అలాగే తర్వాత చూసుకుంటే సుందర్ జస్ట్ ఒక ఓవర్ వేసాడు. 19 రన్స్ ఇచ్చాడు. తర్వాత తనైతే ఓవర్ వేయలేదు. ఎక్స్‌పెన్సివ్‌గా రన్స్ ఇచ్చేసాడు ఒక ఓవర్‌లోనే తను వేసినది. తర్వాత హర్షదీప్ అయితే చాలా బాగా వేసినాడు. 5 ఓవర్స్ వేసి 27 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. తన ఎకనామీ కూడా 5 ఉంది. తను కూడా చాలా బాగా వేసాడు ఈసారి మ్యాచ్‌లో తను కూడా. అలాగే ప్రదీప్ కృష్ణ కూడా తను కూడా ఫస్ట్ కొంచెం లీక్ చేసిన రన్స్ అయితే తర్వాత అయితే లాస్ట్ ఓవర్స్‌లో బాగా కంట్రోల్ చేశాడు. 5 ఓవర్స్‌కి 35 రన్స్ ఇచ్చాడు. తనకైతే వికెట్ ఒకటి కూడా లేదు. మిగతా వాళ్ళు అయితే బౌలింగ్ అయితే చాలా బాగా వేశాడు. వికెట్లు కూడా మిగతా వాళ్ళు అందరూ తీశారు. తనకు తప్పక ప్రదీప్ కృష్ణకు మాత్రం వికెట్ పడలేదు. అలాగే సుందర్ కూడా జస్ట్ వాళ్ళిద్దరికి మాత్రమే అయితే వికెట్స్ రాలేదు. వాళ్ళిద్దరూ ఒక ఓవర్ మాత్రమే వేశారు. అలాగే తర్వాత చూసుకుంటే టీమిండియా బ్యాటింగ్ వచ్చినప్పుడైతే రోహిత్ శర్మ స్టార్టింగ్ అయితే చాలా బాగా స్టార్ట్ చేశాడు. ఒక 6 కొట్టాడు, 2 4లు కూడా కొట్టాడు. జస్ట్ కానీ 16 బాల్స్ 16 రన్స్ మాత్రమే చేశాడు. ఒక మిస్జడ్జ్ రన్అట్ అయిపోయాడు తనకు ఆల్రెడీగా. ఎందుకంటే తనకు ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే తను ఆడేది ఒక ఫార్మాట్సే ఆడుతున్నాడు. ఈ ఫార్మాట్స్లో బ్యాటింగ్ పిచ్ పైన ఫ్లాట్ బ్యాట్ ఉంది, పిచ్ పైన మంచి రన్స్ చేద్దాము అనే ఒక ఇంటెన్షన్తో ఉంటాడు. కానీ గిల్ ఆ ఒక రన్ మధ్యలో వాళ్ళిద్దరూ ఆ గిల్ రన్ మూమెంట్ ఇచ్చి ఆల్మోస్ట్ రోహిత్ శర్మ మిడిల్ మ్యాట్లోకి వచ్చాడు. బౌలర్ అడ్డర్ రావడం వల్ల గిల్ మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. తనకు చెప్పాడు కానీ రోహిత్ శర్మ అంతగా చూసుకోలేదు. తను వచ్చేసాడు, హాఫ్ మ్యాట్లోకి వచ్చేసాడు. అలా తను రన్అట్ అయిపోయాడు. ఎందుకంటే తనకు ప్రెజర్ ఉంటుంది. తను ఆడేది ఓన్లీ 1 డేస్ మాత్రమే ఆడుతున్నాడు కాబట్టి తక్కువ మ్యాచెస్ ఉంటాయి. T20 వరల్డ్ కప్, 27 వరల్డ్ కప్ వరకు తను వన్డే వరల్డ్ కప్ వరకు తను ఆడాలి అంటే తన ఫిట్నెస్ తనకు ఇంపార్టెంట్, రన్స్ కూడా కావాలి కదా. కాబట్టి తను అలా కొంచెం అవుట్ అయ్యాడు. తను డిస్ప్రాయింట్తో ఉంటాడు. అలాగే తర్వాత అయితే మరో సైడ్ గిల్ అయితే చాలా బాగా ఆడాడు. 66 బాల్స్లో 84 రన్స్ వేశాడు. 11 4లు ఉన్నాయి, 2 6లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 127 ఉంది తనది. చాలా బాగా ఆడాడు తనైతే. బ్యాటింగ్ బౌండరీస్ కొట్టడం కానీ, తన కవర్స్ సింగిల్స్ రొటేట్ చేయడం కానీ చాలా బాగా ఆడాడు. సెంచరీ చేస్తాడేమో అని అనుకున్నారు కానీ అదైతే కుదరలేదు. అలాగే తర్వాత చూసుకుంటే వచ్చిన ఇషాన్ కిషన్ కూడా చాలా బాగా ఆడాడు. తను 22 బాల్స్లో 34 రన్స్ వేశాడు. 3 4లు ఉన్నాయి, అలాగే ఒక 6 ఉంది. తన స్ట్రైక్ రేట్ కూడా 154+ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ తన కోచెస్ తనకు డిబేట్ చేసి తనకు చెప్పింది ఏంటంటే తను ఫాస్ట్గా ఆడడమే కాబట్టి తను అనుకున్నది తనకు చెప్పింది తనైతే చేసి అవుట్ అయిపోయినా తనైతే తన రోల్ని చేసేసాడు. అలాగే ఈ మ్యాచ్లో కొంచెం ఏదైనా ఫెయిల్ అయినా అంటే ఒక అయ్యర్ మాత్రమే తను జస్ట్ 15 బాల్స్లో 12 రన్స్ మాత్రమే చేశాడు. ఒక 4 అయితే ఉంది. తను ఒక్కడే కొంచెం ఫెయిల్ అయ్యాడు. మిగతా వాళ్ళందరూ పడలేదు. అలాగే తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ కూడా చాలా బాగా ఆడాడు. 19 బాల్స్లో 39 రన్స్ వేశాడు. 4 4s ఉన్నాయి, అలాగే 3 6s ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 205 ఉంది. ఇంతకుముందు టెస్ట్ మ్యాచ్లో కూడా తను చూస్తే స్లోగా ఇన్నింగ్స్ ఆడి స్లోగా ఆడే సెంచరీ చేశాడు అని అన్నారు. కానీ ఈ పొద్దు చూస్తే తను ఎంత ఫాస్ట్గా ఆడాడో చూసారు కదా. జస్ట్ 205 స్ట్రైక్ రేట్ 205 ఉంది జస్ట్ తనని. 19 బాల్స్లో 39 రన్స్ వేశాడు. ఒకే 20 ఓవర్లో తను వేసిన దాని ఓవర్లో అయితే 2 6లు ఒక 4 కొట్టాడు. తనకి క్లియర్గా వచ్చినట్టు ఉంది. అటుపక్క కెప్టెన్ సెంచరీకి ఉన్నాడు, తనకు సింగిల్ తీసేయాలా, తనకు సెంచరీ చేయాలా అనే విషయంలో అయితే పర్సనల్ ర్యాంక్ మ్యాచ్కి అయితే చూసుకోవడం లేదు టీమిండియా ఇప్పుడు. అందుకని తను కూడా సింగిల్స్ ఏం లేకుండా తను కూడా లూజ్ బాల్స్ పడినప్పుడు దాన్ని హిట్ చేసి తన 6 బౌండరీస్కు పంపించేసి ఒక 20 ఓవర్లో అయితే 2 6లు ఒక 4 కొట్టాడు తను అయితే చాలా అగ్రెసివ్గా ఆడుతున్నాడు. ఐపీఎల్ కానీ, తర్వాత టెస్ట్లో కానీ, వన్డేలలో కానీ అన్ని విధాలుగా తనైతే చాలా బాగా సెట్ చేశాడు. తను చాలా ఎలా ఆడతాడో మనకు తెలుసు, చాలా బాగా ఆడుతున్నాడు. అలాగే తర్వాత చూసుకుంటే ఈ పొద్దు వికెట్ కీపింగ్ కూడా తనే చేశాడు. ఇషాన్ కిషన్ చేశాడు. మామూలుగా అయితే ఎప్పుడు కేఎల్ రాహుల్ చేస్తూ ఉంటాడు. కానీ పాయింట్ టీం లిస్ట్ ఇచ్చినప్పుడు తను 3rd ప్లేస్లో ఉన్నాడు కేఎల్ రాహుల్. ఎందుకు కేఎల్ రాహుల్ని 3rd ప్లేస్లో ఆడిపిస్తాను? తను ఫిఫ్త్లో చాలా బాగా ఆడుతున్నాడు కదా, 6థ్లో. మళ్ళీ ఇప్పుడు ఎందుకు తను ఇషాన్ కిషన్ ఉన్నాడుగా, తను ఆ ప్లేస్లో తను ఎందుకు పెట్టారు అతన్ని కేఎల్ రాహుల్ని తీసుకెళ్ళని ఒక అనిపించింది నాకు చూసినప్పుడు. తర్వాత మళ్ళీ కానీ బ్యాటింగ్ వచ్చేప్పుడు మాత్రం తనే వచ్చాడు. ఎందుకంటే తను బాగా ఆడుతున్నాడు 5వ ప్లేస్లో. తను మళ్ళీ ఇప్పుడు అనవసరంగా చేంజ్ చేయడం అయితే అంత అవసరం లేదు. కాబట్టి తను ఆ ప్లేస్లో తనకు బెస్ట్, తను అక్కడే బాగా ఆడుతున్నాడు. అలాగే చూసుకుంటే ఈ మ్యాచ్ కొంచెం షార్ట్గా వర్షం పడడం వల్ల కొంచెం తక్కువ అయినా కానీ మన ఇండియా వాళ్ళైతే, మన బౌలర్స్ కానీ, బ్యాట్స్మెన్ కానీ అందరూ అయితే ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అందరూ చాలా బాగా చేశారు. ఒక అయ్యర్ తప్పక. అయ్యర్ కూడా నెక్స్ట్ ఇంకా సిరీస్ 2 మ్యాచెస్ ఉన్నాయి కదా, ఆ మ్యాచ్లో అయితే తను చేశాడు. అలాగే ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గిల్కే ఇచ్చారు. మేబీ ఒకవేళ బౌలర్స్ వికెట్ తీశాడు కదా అంటే, కానీ గిల్ బ్యాటింగ్ చాలా బాగా చేశాడు కాబట్టి తనకైతే గిల్కే ఇచ్చాడు. అలాగే చూసుకుంటే మ్యాచ్ అయితే గెలిచారు. జస్ట్ 22 ఓవర్స్ 5 బాల్స్కి, అంటే జస్ట్ 23 ఓవర్స్లో మ్యాచ్ అయితే అయిపోయింది. 195 రన్స్ చేసేసారు వాళ్ళు. 194 రన్స్ వేసి 10 వికెట్స్ కోల్పోయారు. 24 ఓవర్స్ అంటే లాస్ట్ ఇంకొక బాల్ ఉంది రిమైనింగ్ ఉన్నప్పుడు వాళ్ళు ఆల్అౌట్ అయిపోయారు.
అయితే ఈ మ్యాచ్ అయితే ఇలా టీమిండియా అయితే అన్ని విధాలుగా గెలిచింది. చిన్న టీంతో కావచ్చు, కానీ అన్ని విధాలుగా అయితే మన టీమిండియా అయితే ఈ మ్యాచ్ గెలిచింది. అలాగే మన వీడియోని ఇంతవరకు చూస్తున్నట్టుంటే లైక్ చేయండి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేస్తే ఆ వీడియో అనేది ఇంకా కొత్త వాళ్ళకి చూపిస్తుంది. యూట్యూబ్ ఆల్గోరిథం అలా ఉంటుంది కాబట్టి. అలాగే మీరు మన ఛానల్ కొత్తగా చూస్తారంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను దాన్ని మీకు రిటర్న్ మెసేజ్కి రిప్లై ఇస్తాను. ఓకేనా? ఇంతవరకు మన వీడియో చూస్తున్నట్టుంటే థ్యాంక్ యూ.